బెట్టింగ్ యాప్స్ కేసులో పంజగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. యాంకర్ రీతూ చౌదరి కూడా విచారణకు హాజరైంది. 3 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు ఆమె ఒప్పుకుంది. రీతూ చౌదరికి డబ్బు ఎలా వచ్చిందన్న కోణంలో ప్రశ్నిస్తోన్న పోలీసులు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ కేసానా ఆయన ఎవరు అంతకుముందు నటి విష్ణుప్రియను 3 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. మొత్తం 15 వీడియోల్ని ప్రమోట్ చేసినట్లు విష్ణుప్రియ ఒప్పుకుంది. విచారణలో భాగంగా ఆమె మొబైల్ను పోలీసులు సీజ్ చేశారు. అంటే ఏమని చెప్తారా మీరు నోటీసులు? సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ కేసానా ఆయన ఎవరు రీతు అంటే ఏమని చెప్తారా మీరు నోటీసులు? మరోవైపు విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై ఆయన టీం స్పందించింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా అనుమతి ఉన్న A23 అనే సంస్థకు మాత్రమే విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని తెలిపింది. ఆ సంస్థతోనూ గతేడాది ఒప్పందం ముగిసిపోయిందని, ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన టీం ప్రకటించింది. అంటే ఏమని చెప్తారా మీరు నోటీసులు? సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ కేసానా ఆయన ఎవరు రీతు అంటే ఏమని చెప్తారా మీరు నోటీసులు? సెకండ్ ఫ్లోర్ అదే బెట్టింగ్ యాప్ కేసానా ఆయన ఎవరు రీతు అంటే ఏమని చెప్తారా మీరు నోటీసులు? సెకండ్ ఫ్లోర్